వార్త 15వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క ఉచితమైన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి రాజా రక్షక, ఈ పునరుద్ధాన దినాన్ని కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచారు. అందును బట్టి నామాన్ని స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నాం. నీ కృపా కాపుదలు అనుగ్రహించి చదువుకున్న వాక్య భాగం స్పష్టంగా మా జీవితాలకు అన్వయించుకునే కృపను మా అందరికీ దయచేసి నీ నామాన్ని మాత్రమే మహింపరచుకోనమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుడు, కానీ నేను పెట్టుకున్న పేరేంటంటే గనుడైన తండ్రి లేదా కనికరం గల తండ్రి. మనం తప్పిపోయిన కుమారుడు వైపు ఆలోచిస్తాం, కానీ తప్పిపోయిన కుమారుడిని చేర్చుకున్న తండ్రి గనుడు. అక్కడ ఇంటికొచ్చిన ఆస్తిని అంతా పాడు చేసి ఇంటికి వచ్చిన కుమారుడిని తాట తీయకుండగా కర్రబట్టుకుని వెంటపడకుండగా దూరాన్నించే మరి కొడుకు వస్తున్నాడని పసికట్టి దగ్గరికి తీర్చి సేద తీర్చి మళ్ళీ తన కుమారుడికి వారసత్వం ప్రకారంగానే తన కుమారుని ఇంటిలో చేర్చుకున్న గనుడైన తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం నుంచి నేను ఎక్కువగా మీ అందరికీ వివరించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది చాలా శ్రేష్టమైన సుపరిచితమైన వాక్య భాగం. తెలని వారు ఉంటే నేను కొట్టే తెచ్చేలాగా 3 మాటలు చెప్తా. ఏంటంటే, ఒక కుమారుడికి 2 కుమారులు ఉన్నారండి. ఒక కుమారుడికి పెద్దవాడు, చిన్నవాడు. ఆ 2 కుమారుల్లో ఒకడు చిన్నవాడు ఏం చేశాడంటే, ఇదిగో తన ఆస్తిని తనకిమ్మని చెప్పి తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంపకాలన్నీ చేసేసుకుని, ఎందుకురా అంటే ప్రతిరోజు నిన్ను మందు తాగడానికి డబ్బులు అడగలేకపోతున్నావు. దేనికి? దానికే, వ్యసనాలకి, అలవాట్లకి అడుగుతుంటే డాడీ లెక్కలు అడుగుతున్నాడు. ఎందుకురా, నిన్నిచ్చింది ఏం చేసావు, మొన్నిచ్చింది ఏం చేసావు అని చెప్పి నాన్న లెక్కలు అడుగుతున్నాడని చెప్పి ప్రతిసారి ఆయన్ని అడుక్కోలేక, ఎందుకంటే కష్టపడేవాడికి కొంచెం లెవెల్ తక్కువగా ఉంటుంది. కష్టపడిన సోమరుంటాడే లెవెల్ ఎక్కువ ఉంటుంది. అడుక్కోలేడు, రోజు వెళ్ళి డబ్బులు అడుక్కోలేడు. అక్కడ ఇక్కడ పెడితే తెచ్చేసుకుంటాడే. కానీ ఈ కష్టపడినోడు అనుకోండి, చక్కగా డబ్బులు తన దగ్గరే ఉంటాయి కానీ ఖర్చు పెట్టుకుంటాడు. కష్టపడినోడికి కొంచెం పౌరుషం ఎక్కువ ఉంటుంది. రోజు కష్టపడేవాడికి దాని విలువ తెలుస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. కాబట్టి ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తన తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీతో నాకు కుదరదు, నేను దూర ప్రాంతం వెళ్ళిపోతాను, నా ఆస్తి నాకు ఇచ్చే. అదేంట్రా అంటే, లేదు ఇచ్చే అన్నాడు. సరేమని చెప్పి గొడవ పెట్టుకోకుండా, కోర్టులో కేసు వేసుకోకుండా, ఏ ఇబ్బంది పడకుండా కుమారుడికి రావలసిన ఆస్తిని తన తండ్రి చిన్న కుమారుడికి ఇచ్చేసాడండి. వీడేం చేశాడు, తన ఆస్తి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, డబ్బులు లేకపోతే పక్కన కాక హోటల్లో టీ తాగుతాడు. డబ్బులుంటే ఎక్కడికి వెళ్తాడు? దూర ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడికో ఫారిన్ వెళ్ళి అవసరమైతే కాఫీ అయినా, టీ అయినా, మందైనా, హోటల్లో ఏదైనా సరే. ఏదంటే ఎలా ఉంటుందంటే, తనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంట, దూర ప్రాంతానికి వెళ్ళి తన స్నేహితులతో తన ధనవాన్ని అందరికీ తాగిచ్చి చక్కగా తందనాలాడి చక్కగా ఎంజాయ్ చేస్తుంటే ఎన్ని రోజుల్లో సరిపోద్ది ఆస్తి? ఎక్కువ రోజులు ఉండదు. చూడండి, కష్టపడుతున్న కొద్దికి ఎంత పెద్ద ట్యాంక్ అయినా చిన్న బొక్క చాలండి, కొద్ది రోజుల్లో ఖాళీ అయిపోద్ది. అది ఎన్ని వేల లీటర్ల ట్యాంకు పట్టిన వాటర్ అయినా సరే, చిన్న హోల్ ఉంటే చాలు, చిన్న బొక్క ఉంటే చాలు, అంతే. కొన్ని రోజులకైనా సరే ఇది ఖాళీ అయిపోద్ది. కూర్చుని తింటే మీకు తెలవని సామెతలేం కాదు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. మరి ఈ కుమారుడు తన ఆస్తిని అంతా తీసుకెళ్ళాడు, ఏ థాయిలాండ్లో మాయి మసాజ్లోకి వెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అక్కడ అన్ని కాస్ట్లీయేగా, ఏం తాగినా, ఏం తిన్నా, ఏం ఖర్చు పెట్టినా ఒక్కరోజు అంటే అతి తక్కువ సమయంలోనే డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టేశాడు. అంతా డబ్బంతా అయిపోయింది. స్నేహితులు కూడా వెళ్ళిపోయారు. డబ్బున్నంత కాలమే స్నేహితులు. వాళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళి తాగేసిన తర్వాత డబ్బులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే ఈ అక్కడ దూరం నుంచి ఏం చేయాలో అర్థం కావట్లా.